సార్ మీ పాప తేజస్వినికి పెళ్లి చేసి 2 నెలలే అయ్యింది. అసలు ఏం జరిగింది సార్ ఈ విషయంలో? ఏం జరిగిందంటే మేము ఇప్పుడు ఏం చెప్పుకోలేకపోతున్నాం. వస్తాండ్రు వెంటనే వెళ్ళిపోతాండు. 3 రోజులు ఉన్నాడు. వాళ్ళు ఒక ఇల్లు తీసుకున్నారు అక్కడ అద్దెకి తీసుకొని కాపురం పెట్టినారు. కాపురం పెట్టిన తర్వాత అది ఏం చేస్తాడో మనం వెళ్ళలేము కదా బయటికి. అలాగా ఆడు మరి చంపేసి పాప ఏంటంటే వాళ్ళ అమ్మతోటి ఎక్కువ ఫోన్లు మాట్లాడేది. ఆ విషయం వాళ్ళ అమ్మకి వాళ్ళకి తెలుస్తుంది. నాకు నాన్న బాగున్న అమ్మ అయితే బాగున్న నాన్న అంతవరకే నాకు చెప్పేది. నేను పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే పిల్లల నమ్మకం ఏంటంటే ఎవరికి తోలినాము, పెళ్ళి కూడా ఇక్కడికే తోలుతాము, మనం బయట కూడా తోలలేదు. వాడు ఒక సంస్థ నడుపుతాడు ఏదో జాబ్ ఉందనే జాబ్కి మేము ఇవ్వలేదు. అక్కడ భూమి ఉంది, అది ఏదో ఆస్తి నడుపుతాడు, అమ్మాయిలు నడుపుతాడు, అందరికీ పని మా పిల్లకి కూడా అలా చూసుకుంటాడనేసే మేము బాధపడ్డాం. మరి ఇలాంటి మూర్ఖత్వం చేసి మా పిల్లకి తోలండి అంటే 10 సంవత్సరాలు చేతితో పెంచినాను. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి వాడికి మరి భూమి మీద ఎందుకు ఉంచాలా, నేను అదే చేసిమ్మంటాను. అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి కోసం కానీ ఆ ఫ్యామిలీ కోసం కానీ ఏమైనా తెలుసుకున్నారా? అసలు అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి తెలుసా, లేదంటే సంబంధం వచ్చింది కాబట్టి పెళ్లి చేసేసారు? సంబంధం మరి మేము అడిగినాము, అందరూ బాగున్నారని చెప్పినారు. అక్కడ డ్యూటీ చేస్తాండు, ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు. మరి మేము ఊర్లో వీళ్ళ ఊళ్ళకి కూడా మేము చెప్పలేదు. మా అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా ఇబ్బందులు పడుతున్నానని కానీ లేకపోతే వేధిస్తున్నానని కానీ చెప్పిందా మీకు ఫోన్ చేసేంత వాళ్ళ అమ్మతో మాట్లాడేది. బాగా నీ కష్టం కొంటే వచ్చి అని చెప్తాను, అంతే కదా. నాకు ఈ 2 నెలలు మనకి ఏడు తెలిసిపోద్ది. ఈ 2 నెలల్లో అబ్బాయి ఎలా ఉండేవాడు సార్? అబ్బాయి కరెక్ట్ లేదమ్మా నాతో పెద్దగా. 2 నెలలు కూడా లేదు మాట్లాడలేదు. తప్పుగా నేను అసలు మాట్లాడలేవు కదా. వచ్చాడు ఏదో అమావాస్య చెప్పినాం భోజనంకి, కొత్త మాస్కి వచ్చినాడు, భోజనం చేసినాడు, వెంటనే కారు వేసుకెళ్ళిపోయాడు.